బాహుబలి తర్వాత ప్రభాస్ మూవీస్ లైనప్ మారిందని అందరికీ తెలుసు. అయితే ఇతర హీరోలా కాకుండా ఆయన ఎక్కువగా తెలుగు దర్శకులకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇక్కడి తన ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమాలు చేయడం మనవారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అని అతనికి తెలుసు. అందుకే అలా చేస్తున్నాడు. సలార్ అనేది కాంబినేషన్ కు వచ్చిన క్రేజ్. కానీ ఆ క్రేజ్ కు తగ్గట్టుగా సినిమా కలెక్షన్ సాధించలేదు అనేది వాస్తవం. అయినా ప్రభాస్ ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేయలేదు. ప్రస్తుతం కల్కి అనే యూనివర్సల్ అపీల్ ఉన్న మూవీతో వస్తున్నాడు. ఈ నెల 27న విడుదల కాబోతున్న కల్కి ప్రభాస్ కెరియర్ లోనే కాదు, ఇండియన్ మూవీ హిస్టరీలోనే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మేకర్స్. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన కల్కి వరల్డ్ ను అశ్విని దత్ ప్రొడ్యూస్ చేశాడు. దీంతో పాటు మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ అనే మూవీ ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ బ్యాక్డ్రాప్ లో ఈ మూవీ రాబోతోందట. మారుతి ప్రభాస్ ఫ్రెండ్ గోపిచంద్ తో చేసిన పక్కా కమర్షియల్ డిజాస్టర్. తర్వాత వచ్చిన మంచి రోజులు వచ్చాయి కూడా డిజాస్టర్. అయినా డార్లింగ్ నమ్మకం వదలలేదు. అతనికి ఇచ్చిన మాట ప్రకారం ఆ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో మాళవిక శర్మ, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా, సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఇక ఈ రెండు ప్రాజెక్ట్స్ తర్వాతేంటి అనే ప్రశ్నకు కూడా ఆస్కారం ఇవ్వలేదు ప్రభాస్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రేజీ డైరెక్టర్ అనిపించుకుంటున్న సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే మూవీ కమిట్ అయి ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు సందీప్. అన్నీ కుదిరితే ఆగస్ట్ తర్వాత ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ కావచ్చు. మరోవైపు సీతారామంతో మెస్మరైజ్ చేసిన హను రాఘవపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు డార్లింగ్. హను రాఘవపూడి మూవీ పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో యుద్ధరంగం నేపథ్యంలో ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు అవే నిజం అనేది ఇంటర్నల్ సోర్స్ చెబుతోన్నమాట. అంటే 1970లో ఇండియా పాకిస్తాన్ వార్ నేపథ్యంలో ఉంటుందనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. బ్యాక్డ్రాప్ టైం పీరియడ్ ఏదైనా సినిమా మాత్రం యుద్ధ నేపథ్యంలోనే ఉంటుందనేది కన్ఫర్మ్ అంటున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన ఫోటో షూట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రభాస్ గెటప్ ఎలా ఉండాలి, కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, లుక్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ ఫోటోషూట్ తో తేలిపోతాయి. ఇక ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మొత్తంగా అన్ని పాన్ ఇండియన్ మూవీసే చేస్తున్న ప్రభాస్ దూకుడు మాత్రం ఓ రేంజ్ లో కనిపిస్తోంది. మరి ఇవన్నీ హిట్ అయితే ఇప్పట్లో డార్లింగ్ లో కొట్టే మొనగాడే ఉండడేమో. హను రాఘవపూడి మూవీ పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో యుద్ధరంగం నేపథ్యంలో ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు అవే నిజం అనేది ఇంటర్నల్ సోర్స్ చెబుతోన్నమాట. అంటే 1970లో ఇండియా పాకిస్తాన్ వార్ నేపథ్యంలో ఉంటుందనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. బ్యాక్డ్రాప్ టైం పీరియడ్ ఏదైనా సినిమా మాత్రం యుద్ధ నేపథ్యంలోనే ఉంటుందనేది కన్ఫర్మ్ అంటున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన ఫోటో షూట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రభాస్ గెటప్ ఎలా ఉండాలి, కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, లుక్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ ఫోటోషూట్ తో తేలిపోతాయి. ఇక ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మొత్తంగా అన్ని పాన్ ఇండియన్ మూవీసే చేస్తున్న ప్రభాస్ దూకుడు మాత్రం ఓ రేంజ్ లో కనిపిస్తోంది. మరి ఇవన్నీ హిట్ అయితే ఇప్పట్లో డార్లింగ్ లో కొట్టే మొనగాడే ఉండడేమో.